కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇండియాని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు చాలామంది ఇండియాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. కొంతమంది అయితే ఇండియా స్లమ్ ఏరియా అని, పేదలు ఎక్కువగా ఉన్నారని ఏదో మన మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు. సరే, ఎక్కడైనా పేదలు ఉంటారు, ఎక్కడైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ చైనా గురించి మన దేశంలో ఉన్న వ్యక్తులు చాలామంది గొప్ప గొప్పగా మాట్లాడతారు. ఎందుకంటే మనకి విదేశీ అభిమానం ఎక్కువ. అయినోళ్ళ కాకులు కానోళ్ళ కంచంలో పెట్టడం అనే సామెత మన దేశంలో మన తెలుగులోనే పుట్టింది. దాన్ని అక్షరాల నిజం చేస్తారు మనోళ్ళు. మన దేశంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. లేదు ఎవడో ఫారినర్ వచ్చి మన దేశం గురించి చులకం చేసి మాట్లాడాడంటే ఐ అగ్రీ విత్ యూ. బట్ మన దేశంలో ఉన్న వ్యక్తులే మన దేశాన్ని చులకం చేసి మాట్లాడతారు. వేరే దేశం ఇన్ఫ్లుయెన్సర్లు మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం మనం చూసాం. మన దేశంలో ఉన్న వ్యక్తులే మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇది ఒక సబ్జెక్ట్ అయితే, ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు చైనాని ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు ఒక రకంగా దేశభక్తులని అనుకోవచ్చు. ఎందుకంటే మండింది. ఒరే బాబు, మా దేశంలోనే కాదు పేదరికం, మీ దేశంలో కూడా ఉంది, మీ దేశంలో కూడా స్లమ్ ఏరియాలు ఉన్నాయి, మీ దేశంలో కూడా పేదలు ఉన్నారు, తిండి లేక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, ఒకసారి చూడండి అని చెప్పి వీడియోస్ అన్ని చూపిస్తారు. చైనా డెవలప్డ్ కంట్రీ, అదిరిపోయింది, సూపర్ ఉంది, తోపు అని చెప్తూ ఉంటారు. ఇండియా కూడా అభివృద్ధి చెందిన దేశమే, కానీ కొన్ని చోట్ల పేదలు ఉంటారు, కొన్ని చోట్ల పేదరికం ఉంటుంది, కొన్ని చోట్ల స్లమ్ ఉంటుంది. అన్నీ కూడా హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా ఉండవు కదా. అబ్జర్వ్ చేయండి ఒకసారి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు చైనాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల కంటే 100 రెట్లు నయం. ఎందుకంటే మన దేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 2 పంటలు పండించుకుంటాం. రబీ, ఖరీఫ్, అంటే సారవా దాళవా అంటాం కదా మనం. 2 పంటలు పండిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు ఉంటారు. తినడానికి తిండి గింజలు ఇచ్చేది వాళ్లే, మనం తినే కూరగాయలు ఇచ్చేది వాళ్లే, మనం వేసుకునే బట్టలకు అవసరమైన పత్తిని ఇచ్చేది వాళ్లే, మిర్చి పండించేది వాళ్లే, పసుపు పండించేది వాళ్లే. గ్రామీణ ప్రాంతాల్లో మన దేశంలో పేదరికం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ విలేజెస్ కాబట్టి. చైనాలో అలా ఉండదండి. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తాండవిస్తుంది. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు. ఈ మధ్యకాలంలో తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే, చైనాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది పెడుతున్నారు. మన ఇన్ఫ్లుయెన్సర్లు కాదండి, మన ఇండియా ఇన్ఫ్లుయెన్సర్స్ చైనా వెళ్ళిపోయి అక్కడ నుంచి వాళ్ళ పేదరికం వీడియోలో, వెనకబడిన ప్రాంతాల్లో పేదలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను వీడియో తీసి పెడితే వాళ్ళు ఒప్పుకోరు, గెంటేస్తారు, వెళ్ళిపోరు, నువ్వు ఎవడు నువ్వు ఇక్కడ నుంచి అని. కానీ మన ఇండియాలో అలా కాదు, ఎవరికైనా ఫ్రీడమ్ ఉంటుంది. అందుకే మన దేశంలో ఉన్న మంచి బయటకు వచ్చింది, చెడు బయటకు వచ్చింది, ధనికులు బయటకు వచ్చారు, పేదలు బయటకు వచ్చారు. కానీ చైనాలో ధనికులు మాత్రమే బయటకు వచ్చారు, బయట ప్రపంచానికి తెలిసారు. ధనిక ప్రాంతాలు మాత్రమే బయటకు వచ్చాయి, పేద ప్రాంతాలు కానీ లేదా పేదలు కానీ బయటికి రాలేదు, కనిపించలేదు. దానికి కారణం ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయనివ్వరు. అక్కడ బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చైనా గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ పేదలు ఉన్నారు, పేదరికం ఉందని మాట్లాడితే ఒప్పుకోరు, వీడియోస్ డిలీట్ అయిపోతాయి, ఆ కంట్రీ నుంచి రిటర్న్ పంపించేస్తారు. అందుకని ఇంతకాలం తెలియలేదు. ఇప్పుడు ఎవరో చైతన్యవంతులు ఇండియాకి సంబంధించిన వ్యక్తులు అయి ఉండొచ్చు, మేబీ చైనా వ్యక్తులు అయి ఉండొచ్చు, చైనాలో జరుగుతున్న లేదా చైనాలో ఉన్న స్లమ్ ఏరియాస్కి, పేదలున్న ఏరియాలకు వెళ్ళి వీడియోలు చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చైనాని మనవాళ్ళు ఏకిపారేస్తున్నారు. ఇలా చైనాని ఏకిపారేస్తుంటే మన వాళ్ళు కొంతమంది దేశభక్తులు చైనాని సపోర్ట్ చేస్తూ, కొంతమంది సోకాల్డ్ పీపుల్ వీళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. చైనాని సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఇదేంటో నాకు అర్థం కావట్లా. చైనా భక్తి ఏంటో, ఈ దరిద్రం ఏంటో మన దేశంలోనే ఉంది ఈ దరిద్రం. వేరే కంట్రీస్లో భారత్ను పొగుడుతూ వీడియోలు చేయమని ఒప్పుకుంటారేమో, ఊరుకోరు. భారత్ను సపోర్ట్ చేయమని ఊరుకుంటారేమో, తల తీసి మొండాన్ని దండారికి ఏలాడదీస్తారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, సరే ఆఫ్ఘనిస్తాన్లో కొంతవరకు మనం సపోర్ట్ చేస్తారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి ఏరియాలో భారత్ను సపోర్ట్ చేయమని, ఇంటి ముందు జెండా ఎగరేయమని చెప్పండి, వేయలేరు. ఆ స్వతంత్రం లేదు. ఈవెన్ చైనా కానీ, మరి టర్కీ కానీ, జపాన్ లాంటి కంట్రీస్లో కూడా భారతదేశాన్ని పొగుడుతామంటే ఒప్పుకోరు. సో ఇది ప్రస్తుతం చైనా మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్. చైనాని ట్రోల్ చేయండి అని నేను చెప్పను, కానీ భారతదేశంలో ఎలా అయితే మిడిల్ క్లాసు, స్లమ్ ఏరియా, రిచ్ ఏరియాలు ఉన్నాయో, చైనాలో కూడా రిచ్, మిడిల్ క్లాసు, స్లమ్ పీపుల్ కూడా ఉంటారు. ఈ విషయం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క చైనా అనే కాదు, ఇండియా అనే కాదు, ప్రతి దేశంలోనూ అన్ని వర్గాల వారు ఉంటారు. పైగా చైనాలో కుల వివక్ష ఏ రేంజ్లో ఉంటుందో మనం కొన్ని వీడియోస్ చూస్తే తెలుస్తుంది. తక్కువ జాతి అమ్మాయట, ఆమె వచ్చిందని అతి దారుణంగా హింసించి కొడుతున్నారు. మన దగ్గర జరగలేదని నేను అనను, కానీ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది. దాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. ఎక్కడైనా మన గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష ఎదురయ్యి
గొడవ పెట్టుకోవడం, తన్నుకోవడం లాంటివి జరిగితే పోలీస్ కేసులు పెట్టి వెంటనే దానికి కారణమైన వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తూ ఉన్నారు. వివక్ష మన దేశంలో ఉండకూడదు అనేది మన రాజ్యాంగం ప్రకారం చెబుతున్నటువంటి అంశం. మరి చైనా రాజ్యాంగంలో వివక్ష అనేది ఉందో లేదో, వివక్ష చూపించకూడదనే అంశం మీద చైనా పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు. కానీ అక్కడ కూడా జాతి తక్కువ అని చెప్పి నిందలు వేసి వాళ్ళని కొడుతున్నారు. ఇది రాంగే. ఒక్క భారతదేశంలోనే ఉంటుందని ప్రచారం చేయడం కాదండి. బుర్రలో ఉన్న చెదలు ఏదైతే ఉందో అది ప్రతి దేశంలో ఉన్న మనుషుల్లో ఉంది, ప్రతి మానవుల్లో ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుల్లో ఆ చెదలు అనేది ఉంది మెదడులో. దాన్ని నివారించాలి తప్ప ఒక దేశం మీద నింద వేయకూడదు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్నర్ స్టూడియోస్.